ఆఫీస్లో నిరంతరం మనం మీటింగ్లు పెట్టుకుంటాం. ఎందుకు మిమ్మల్ని అందరినీ పిలవాలి? పిలవక్కర్లేదు కదా, ఇది మన బాధ్యత. మనం సంఘం పెద్దలు పిలిచామంటే అబ్బా ఇంతమంది మా కాలనీ ప్రజలు ఉన్నారు, మహిళలు ఇంత బాగా చేసుకుంటున్నారంటే గర్వంగా వచ్చి 10 నిమిషాలు 20 నిమిషాలు కూర్చుంటే గంటల తరబడి ఇక్కడ కూర్చుంటున్నారంటే దానికి విలువ ఏమైనా ఉందా మనకి? లేదే. మరి స్త్రీల కోసం మనం ఏం పోట్లాడదాం? స్త్రీల హక్కుల కోసం ఏం పోట్లాడదాం? ఇవాళ పార్లమెంట్లో బిల్లు 33 రిజర్వేషన్ బిల్లు పెట్టమని చెప్పేసి ఎన్నో ఏళ్ళ బట్టి ఉంది. ఇవాళ మోడీ గారు ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ అవనివ్వండి, దాని మీద పోట్లాడి తీస్తారు. ఎందుకంటే అది 33 రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా మహిళలకు రక్షణ ఉంటుంది. ఆ రక్షణ వస్తే కొంచెమైనా మనకి స్వేచ్ఛ ఉంటుంది. ఇవాళ పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు, వ్యసనాన్ని బానిస అవుతా ఉన్నారు. ఇవన్నీ పోవాలంటే మనం ఖచ్చితంగా అందరం ఐక్యంగా పనిచేయాలి. మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా ఇవాళ ఐక్యంగా ఉంటే ఇవాళ మీటింగ్ దగ్గర 100 మంది వచ్చి ఉంటుంటే ఇవాళ లీలా సుందరి నగర్ ఎంత గొప్పదానం. ఇది ఇక్కడే లీలా సుందరి నగర్ అని కానీ మిగతా కాలనీలు ఆదర్శంగా తీసుకుండేవారు. మరి ఆ పని లేకుండా పోతుందంటే లీలా సుందరి నగర్ ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నాను, మీరు 10 సార్లు పిలవడం కాదు, ఖచ్చితంగా అందరూ వచ్చేటట్టు చూడండి. ఏ కార్యక్రమం అయినాను అప్పుడు మనకు విలువ పెరుగుతుంది. ఆడవాళ్ళకి రారులే ఇంకెందుకు వాళ్ళు పిలవడం అనే విసుగు పుట్టించకండి. ఆ పని చేయకుండా ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలన్నా మీ అందరూ ఐక్యంగా ఉండాలి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మన హక్కుల కోసం మనం పోట్లాడదాం. కేంద్ర ప్రభుత్వంతో పోట్లాడి మన చట్టం మనం సాధించుకుంటే కొంచెమైనా మనకి రక్షణ ఉంటుంది. 33 రిజర్వేషన్ కావాలి మనకి మహిళలకని చట్టసభల్లో 33 రిజర్వేషన్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ఆ విధమైన హక్కులు వస్తాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడికి వచ్చి మాట్లాడతారని మరి కోరుకుంటున్నాం. హలో, నమస్తే అండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఏరియా ప్రెసిడెంట్ గారైన సన్యాసరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమ యొక్క సమయాన్ని కేటాయించి మన సంఘం కొరకు, మన మహిళల అభివృద్ధి కొరకు కూడా ఆయన వంతు వరకు కృషి చేస్తున్నారు. సార్ గారికి మన అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ యొక్క సలహాలు సూచనలతో ఎప్పుడూ కూడా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించాలని, మరి ముఖ్యంగా మా మహిళలను అందరినీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అండి. అలాగే ఇచ్చేసిన పెద్దలందరికీ మరి పేర్లు అయితే నాకు తెలియదు, మరి ఏమనుకోకండి సార్. పేరున అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మహిళలందరూ కూడా ఎంతో యాక్టివ్గా అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా మీ యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను సార్. మా వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. ముందుకెళ్ళు. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరత మాతకొకటే లేరా. రాజులు అయినా పేదలు అయినా, రాజులు అయినా పేదలు అయినా, భరత మాత సుతులే లేరా. ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా, దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ. వందే మాతరం అందామందరం, వందే మాతరం అందామందరం. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరత మాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా,
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళ వందే మాతరం అందమందరం వందే మాతరం అందమందరం దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే. పిల్లలు చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. మనము మన మహిళా సంఘం ద్వారా చాలా కార్యక్రమాలు చేసాం. అయితే ఈసారి ఏంటంటే మనం ఎక్కువగా యూత్ని ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ మన ఆర్లో ప్రాంతంలో చాలా ఎక్కువ డ్రగ్స్ అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలందరూ కూడా. అంచేత ఏంటంటే బాగా ఉన్న సక్రమంగా ఉన్న పిల్లలైనా సరే అటువంటి దురలవాట్లకి గురి చేయకూడదని చెప్పి మనం పిల్లల్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నాం, ఎంకరేజ్ చేస్తున్నాం. కనుక అందులో భాగంగా ఈరోజు మన కార్యక్రమాన్ని మన యూత్ ద్వారా నడిపించాలని అనుకున్నాము. అదేవిధంగా పిల్లలు కూడా చాలా వరకు ఎంజాయ్ చేస్తూ వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు. అయితే పిల్లల్ని మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ వాళ్ళని మనం ఇంట్లో ముందు ఎంకరేజ్ చేయండి. మీరు ఇంట్లో ముందు ఫస్ట్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఈ విధంగా బయటికి వచ్చి వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. సరేనా? కనుక ఎక్కువ ఇప్పుడు మన యూత్ని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. ఎవ్రీ మంత్ మనం మీటింగ్